అన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బంధువులరా, ఈశ్వర స్వరూపులరా, శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయినాథుడి దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈరోజు కార్యక్రమంలో తమ్నెల్ మీరు చూశారు, తులసి కోటను ఇలా పెట్టుకుంటే నరకానికి పోతాము అని. అంటే తులసి కోటను అసలు ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా ఏ స్థానంలో పెట్టాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. గృహంలో ఏ స్థానంలో అసలు ఎక్కడ పెట్టాలి, ఇవాళ రేపు ఎలా ఉందంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అవకాశం లేక రకరకాల చోట్ల తులసమ్మను పెట్టేస్తున్నారు. అసలు ముందు తులసమ్మను పెట్టే ముందు తులసమ్మ యొక్క విలువను మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాస్తవంగా మాట్లాడితే మెడిసినల్ పరంగా కూడా చాలా విశిష్టత సంతరించుకుంది. తులసాకు రసం ఎంతో ఉపయుక్తమవుతుంది. చూడండి, జలుబున్న దగ్గున్న తులసాకు రసంతో ఇంకా ఫ్లోరైడ్ కూడా పోతుందని మధ్యలో చెప్పారు. కాబట్టి నీళ్లలో తులసి, అందుకనే దేవాలయాలలో తీర్థంలో తులసాకులు వేస్తారు, పవిత్రత వస్తుంది. మన పురాణ ఇతిహాసాలను మనం గమనించినట్లయితే తులాభార సమయంలో కూడా సమస్త ధనాన్ని తీసుకొచ్చి తులాభారంలో వేస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు పైకి లేవడు, ఆయన ఇంకా అలాగే ఉంటాడు. ఎంత ధనం పోస్తున్నా ఆ బరువుని లేపలేకపోతూ ఉంటారు. అప్పుడు రుక్మిణమ్మ ఒక తులసి దళం తీసుకొచ్చి నమస్కరించి వెయ్యగానే ఆటోమేటిక్గా, అంటే అంత శ్రేష్టమైనది, అంత స్వచ్ఛమైనది, అంత పవిత్రమైనటువంటిది. పురాణ ఇతిహాసాలు మనం చదువుకున్నాం చూడండి. అంటే తులసి యొక్క పవిత్రతను మనకు తెలియచెప్తుంది. ఇంట్లో గృహములో తులసి ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరింట్లో కూడా ఆ తులసి మాతను మనము స్థాపన చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము, పెట్టుకోవటం అనేది. కాకపోతే ఎక్కడ పెట్టాలి అనేది, ఎక్కడ పెట్టకూడదో ముందు మనం చూద్దాం. చాలా చోట్ల అంటే కొన్ని గృహాలలో నేను చూశాను, ఆ వాళ్ళకి స్థలం లేక ఒక పక్కన పడేస్తున్నారు, అట్లా పెట్టేయటం. తద్వారా ఏమవుతుంది, వీళ్ళు చేతులు కడుక్కుంటే ఆ ఎంగిలి నీళ్ళు అందులో తులసి కోట్లో పడుతూ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో వస్త్రాలు, బట్టలు ఆరేస్తూ ఉన్నప్పుడు ఆ వస్త్రాలకున్న నీటి ధార తులసి కోట్లో పడుతూ ఉంటుంది. అది మహాపాపం. ఎంగిలి నీళ్లు పట్టడం మహాపాపం. తులసిలో మెతుకులు వేయటం, చేయి కడుక్కోవటం మహాపాపం. ఉమ్మి వేయటం మహాదోషం. కొంతమందికి తెలియటంగా రకరకాలుగా చేస్తున్నారు. ఆ పవిత్రత దైవమే కదా, సాక్షాత్ అమ్మ వచ్చి అక్కడ కూర్చుంది. ఆ తర్వాత తులసి కోట ముందు మీరు దీపారాధన చేసేటప్పుడు ఆ సెగ తులసి చెట్టుకు తగలకుండా చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, తులసి కోటలోనే పెట్టేస్తున్నారు. అంటే ఆ అగ్ని ఏమవుతుంది, చెట్టుకు తగులుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఆ అగ్ని సెగ మన చేతికి తగిలితేనే చుర్రు అంటుంది, అంటే మన స్కిన్కి బర్న్ అవుతుంది. మరి తులసి మాత అంటున్నాం, దైవము, అందులో చెట్టు, పచ్చడి చెట్టు, అగ్ని తగిలితే ఏమవుతుంది? ఈ భావన మనలో రేకెత్తకపోతే, ఎంతసేపటికి వెలిగించామా లేదా అనే భావన ఉంటే కష్టము. కాబట్టి అందుకే ఇటువంటి స్థానాల్లో కాకుండా ఒక ఉన్నత స్థానంలో ఈశాన్యంలో పెట్టుకుంటే మంచిది. ఇవాళ స్థలాన్ని నేను వాస్తుపరంగా ఏం మాట్లాడట్లా, మన గృహంలో చక్కగా మంచి స్థానంలో ఎక్కడా కూడా ఇప్పుడు నేను మీకు వివరించిన పరిస్థితులు లేని స్థానంలో ఉన్నతంగా పెట్టుకొని ప్రతినిత్యము దీపారాధన చేసుకొని కాస్త పసుపు కుంకుమ మొదట్లో, మరి చెట్టు మీద కాకుండా కింద మొదట్లో కొంచెం వేసి రోజు 3 ప్రదక్షిణలన్నా చేసి నమస్కారం చేసుకోండి. అలాగే ప్రతిరోజు ఒక రాగి చెంబుతో, చిన్న చెంబుతో తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేసి నీళ్లు పోయండి, లేదా నీళ్లు పోసి ప్రదక్షిణ చేయండి. నీరు పోసేటప్పుడు అమ్మ మమ్మల్ని చల్లగా చూడు, సంకల్పం చెప్పుకొని నీరు పోయండి. అలాగే తులసి ఆకులు మీరు తెంపవలసి వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో సంధ్యా సమయం దాటిన తర్వాత సూర్యాస్తమయానికి ముందు చీకట్లో తెంపకూడదు, కొయ్యకూడదు. ఆ తర్వాత ఎప్పుడు తులసి ఆకులు మీరు తీసుకోవాలన్నా కాస్త పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకుని, అమ్మ నీ ఆకులు దీనికోసం, ఈ పర్పస్ కోసం మేము స్వీకరిస్తున్నాము, కారణం వలన దయచేసి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఒక నమస్కారం చేసుకొని తులసాకులను స్వీకరించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందటం ముమ్మాటికి సత్యం.
చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ఛానల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. సాయి సర్వస్వంలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.